ప్రభువైన యేసుక్రీస్తు నామమున చేరువచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. దేవుని వాక్యం మనం ధ్యానం చేద్దాం. ఈ ఉదయకాలం ఎర్లీ మార్నింగ్ ప్రభు సన్నిధిలో చేరి ఆయన ఆరాధించడానికి ప్రభు మనకు సహాయం చేశాడు. ఆరాధన తలంపుల్లో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వం, ఆయన యొక్క సిలువ కార్యాన్ని మరలా ఒకసారి మనం తలపోసుకుని ప్రభునందు ఆనందించాం. ఈ సమయంలో సందేశం కూడా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క టైటిల్స్, యేసుక్రీస్తు యొక్క బిరుదులు, లాస్ట్ టైటిల్స్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క చివరి బిరుదులు, ఆయనకి ఇవ్వబడిన నామాల గురించి మనం క్లుప్తంగా ధ్యానం చేద్దాం. చివరి అనగానే ఈజీగా లొకేట్ చేయగలరు. ఎక్కడి నుంచి చెప్పబోతున్నామో, ఎక్కడి నుంచి ధ్యానించబోతున్నామో మీరు చాలా ఈజీగా చెప్పగలరు కదండి. ఎక్కడి నుంచి చూడబోతున్నాం? లాస్ట్ టైటిల్స్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అందులోనే ఉంది. మనం ప్రవక్తల గ్రంథాల నుంచి తీసుకోవట్లేదు, ఓల్డ్ టెస్టమెంట్ నుంచి తీసుకోవట్లేదు. ద లాస్ట్ టైటిల్స్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్, దట్ ఈస్ ద లాస్ట్ బుక్, ద లాస్ట్ చాప్టర్ అండ్ ద లాస్ట్ పేజ్. ఆఖరి పుస్తకం, ఆఖరి అధ్యాయం, ఆఖరి పేజీలో ఉన్న ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఆఖరి 7 బిరుదులు, ద లాస్ట్ 7 టైటిల్స్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. రండి, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 13వ వచనం చదువుతున్నాను. అందరం కలిసి చదువుదాం. ప్రకటన ఆఖరి పేజీలో ఆఖరి అధ్యాయం, ఆఖరి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వాలు మనం చూస్తున్నాం. చూడండి 13వ వచనం. నేనే ఆల్ఫాయు ఒమేగయు, మొదటివాడను కడపటివాడను, ఆదియును అంతమునై ఉన్నవాడను. 16వ వచనం. సంఘముల కోసరం ఈ సంగతులను గురించి మీకు సాక్ష్యమిచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు వేరు చిగురును, సంతానమును, ప్రకాశమానమైన వేకు చుక్కనై ఉన్నాను. 20వ వచనం. ఈ సంగతులను గురించి సాక్ష్యమిచ్చువాడు అవును, త్వరగా వచ్చుచున్నాను చెప్పుచున్నాడు. ఆమేన్. ప్రభువైన యేసు రమ్ము. ఆల్ఫా ఒమేగా, మొదటివాడు కడపటివాడు, ఆదియు అంతమునై ఉన్నవాడు, యేసు అను నేను, దావీదు వేరు చిగురు, ప్రకాశమానమైన వేకువ చుక్క, ప్రభు. ద లాస్ట్ 7 టైటిల్స్. ఆర్ఈ హ్యార్లో అనే గొప్ప బైబిల్ పండితుడు ప్రతి గ్రంథంలో నుంచి ఆయన యేసు ప్రభు యొక్క వ్యక్తిత్వాల గురించి, ఆయనకున్న పేర్ల గురించి చాలా పుస్తకాలు రాశాడు. అవి ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రసిద్ధి చెందినవి. ఆర్ఈ హ్యార్లో ఆది కాండంలో ప్రభువైన యేసుక్రీస్తుకున్న పేర్లు, నిర్గమకాండంలో ప్రభువైన యేసుక్రీస్తుకున్న పేర్లు, ఆ విధంగా ప్రతి పుస్తకంలో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క టైటిల్స్ చాలా ప్రత్యేకమైన అంశం. మరొక భక్తుడు యేసు ప్రభు వారికి 365 బిరుదులు ఉన్నాయని చెప్పాడండి. 365 టైటిల్స్. ఎందుకు అన్నాడో మీకు అర్థమై ఉంటుంది కదా. ఎందుకు అన్నాడు అన్నమాట? 365 డైలీ 1 టైటిల్, ప్రతిదినం ఒక టైటిల్. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మాటతో నింపబడటం మనకెంతైనా ఆశీర్వాదకరం. 365 టైటిల్స్. ఆయన ఊరికే పరిశోధన చేసి అన్నాడు, ఇంకెక్కువైనా మనకు దొరకవచ్చు కదండి. ఉదాహరణకి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పవచ్చు. ఓల్డ్ టెస్టమెంట్లో ఆయన యెషయి మొద్దుగా చెప్పబడ్డాడు. దానియేలు గ్రంథంలో క్రషింగ్ స్టోన్, పగలగొట్టే రాయిగా చెప్పబడ్డాడు. పాత నిబంధనలు ఆయన చిగురుగా ఉన్నాడు కదండి. ఎన్నో టైటిల్స్ ఉన్నాయి. సువార్తల్లో అయితే యేసుప్రభు వారికి డైరెక్ట్గా దాదాపుగా 40 పేర్లు మనకి సువార్తల్లో కనపడతాయి. మనుష్య కుమారుడు, దేవుని కుమారుడు, దావీదు కుమారుడు, మరియ కుమారుడు, వడ్లవాని కుమారుడు, నజరేయుడు కదండి. ఎన్ని అబ్రహాము కుమారుడు, ఎన్నో టైటిల్స్ ఉన్నాయి. అపోస్తల కార్యం గ్రంథంలో కూడా ఆయనకి చాలా బిరుదులు మనం చూస్తున్నాం. కానీ ఇప్పుడు మనం చివరి పుస్తకంకి వచ్చాం. చివరి పేజ్, ఆఖరి మాటలకి ప్రాధాన్యత ఉంటుందని మనం చెప్పుకున్నాం కదా. బైబిల్ గ్రంథంలో ఆఖరి పుస్తకం ఏంటండి? ప్రకటన గ్రంథం. ప్రకటన గ్రంథం అనగానే అందరికీ ఒక రకమైన భయం. ఇది ప్రాక్టికల్ అండి. మీరు ఎప్పుడైనా సరే డైలీ బైబిల్ చదువుకుంటారు, ప్రతి పుస్తకం చదువుకుంటూ వెళ్తారు, కానీ ప్రకటన గ్రంథం చదివేటప్పుడు మాత్రం ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది. మీరు ప్రాక్టీస్ చేయండి, చూడండి. అవాంతరాలు ఉండేయో లేవో చూడండి, తప్పనిసరిగా ఉంటాయి. ఎందుకంటే సాతానికి ఇష్టం లేని పుస్తకాల్లో అదొకటి ప్రకటన గ్రంథం.
ఇది ప్రాక్టికల్గా నేను అనుభవించాను. జూమ్ టైంలో నేను పుష్పరాజు బ్రదర్ జూమ్ ఆ యొక్క ప్రార్థన గ్రంథం మీద సిరీస్ చెప్తున్నప్పుడు ఎప్పుడూ ప్రాబ్లం రాలేదు. ఒక టాపిక్ తీసుకుని వచ్చాము, సాతాను గురించిన టాపిక్ అది. ఆ టాపిక్ స్టార్ట్ అయినప్పుడు చాలా ప్రాబ్లం వచ్చింది. ఎప్పుడు బ్రేక్ అవ్వలేదు, ఎప్పుడు కరెంటు పోవటం కానీ ఏ ప్రాబ్లం లేదు. చాలా సంవత్సరాల క్రితం మోదుకూరులో కాన్ఫరెన్స్ జరిగింది. అక్కడ ప్రార్థన గ్రంథం మీద దైవజనులు కోశి మాథ్యూ గారు ఒక సిరీస్ వాక్యం చెప్పాడు. ఆయన ముందుగా రిక్వెస్ట్ చేశాడు, నేను స్క్రీన్ మీద చూపిస్తాను, నా కొరకు మీరు కంప్యూటర్ సెట్టింగ్ అని ఏర్పాటు చేయమన్నాడు. అప్పుడు మొత్తం అంతా సెట్ చేశాం. ఆయన ఆరంభమైన మెసేజ్ ఇవ్వాలి. ఆయన ఇంట్రడక్షన్ చెప్పడానికి లేచి నిలబడ్డాడు. మేమంతా రెడీగా ఉన్నాము. ఎగ్జాక్ట్గా పవర్ పోయిందండి. ఆయన ఆ మాట అన్నాడు, ప్రార్థన గ్రంథం అంటే దేవునికి ఇష్టం ఉండదు, సాతానికి ఇష్టం ఉండదు, ఇది అవాంతరాలు ఆటంకాలు వస్తాయి అన్నాడు. పవర్ పోయింది. మళ్ళీ రీసెట్ కావడానికి 10 minutes పట్టింది. ఇంకొంతమందికి ప్రార్థన గ్రంథం అంటే అందులో ఉన్న గురుతులు, అందులో ఉన్న ఉగ్రత, ఆ యొక్క తెగుళ్ళు అవన్నీ భయంగా ఉంటాయి కాబట్టి భయపడతారు. కానీ ప్రార్థన గ్రంథంలో అలాంటిది ఏం లేదు. ఎందుకంటే ఈ గ్రంథము కృపతో ప్రారంభమవుతుంది, కృపతో ముగించబడుతుంది. చూడండి, ప్రార్థన గ్రంథం 1వ అధ్యాయము 4-5 వచనాల్లో కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. కృపతో ఆరంభమవుతుంది. 22వ అధ్యాయము 21వ వచనంలో ప్రభు అయిన యేసు కృప పరిశుద్ధులకు తోడు. కృపతో ప్రారంభమవుతుంది, కృపతో ముగించబడదు. భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే క్రీస్తును విశ్వసించిన వారికి భయం అక్కర్లేదు. ప్రభు అయిన యేసు కృప, దేవుని స్తోత్రం, మనకి కృప పొందుకున్నాం. అంతేకాదు ఈ ప్రార్థన గ్రంథం యొక్క మరొక ప్రత్యేకత ఏంటంటే ఇది ధన్యతల పుస్తకం. ఏ సిరీస్ ఆఫ్ బియాటిట్యూడ్స్. 7 రకాల ధన్యతలు ఉన్నాయి. మొదటి పేజీలోనే ఉంది కదండి. 3వ వచనం, చదువువాడును వినువాడును గైకొనువాడును ధన్యులు. ఆఖరి పేజీలో కూడా 22వ అధ్యాయము, తమ వస్త్రములు ఉదుక్కుని వారు ధన్యులు. ఫస్ట్ పేజీలో ధన్యత, లాస్ట్ పేజీలో ధన్యత. ప్రార్థన గ్రంథం అంటే భయపడాల్సిన పని లేదు. ఇంకొక మాట కూడా ఉంది 6వ అధ్యాయంలో చివరిలో, ఉగ్రత. 6వ అధ్యాయం 17వ వచనం, ఉగ్రత. 2 మాటలు ప్రార్థన గ్రంథం యొక్క సారాంశం, ధన్యత, ఉగ్రత. ప్రభువును విశ్వసించిన వారు ధన్యులు, ప్రభువును తృణీకరించేవారు ఉగ్రత పాలవుతారు. ఇంక 2 మాటలు కూడా ఉన్నాయి, గొర్రెపిల్ల, కొదమ సింహం. 2 డిఫరెంట్ కదండి. గొర్రెపిల్ల క్యారెక్టర్ వేరే, కొదమ సింహం క్యారెక్టర్ వేరే కదా. ఈ రెండింటిలో మనకి ఏదంటే హ్యాపీ? ఆయన గొర్రెపిల్లగా ఉంటే హ్యాపీయా, కొదమ సింహంగా ఉంటే హ్యాపీయా? ఆయన గొర్రెపిల్లగా నీ కొరకు నా కొరకు వధించబడ్డాడు, కానీ రేపు కొదమ సింహంగా ఆయన తుత్తునిలుగా చేయటానికి, చేల్చటానికి ఆయన కొదమ సింహంగా రాబోతున్నాడు. రీసెంట్గా ఒక పాట నేను స్టడీ చేశాను. దైవజనులు పెద్దలు విల్సన్ గారు, GDM స్థాపకులు, అందులో ఒక కీలకమైన వ్యక్తి. 1970s ఒక అద్భుతమైన పాట రాశాడు. ఆ పాట ఎంతో అద్భుతమైనది. అందులో చక్కగా ఒక మంచి వచనం రాశాడండి. మొదటగను గొర్రెగను ముదమారగ వచ్చను, తదుపరి కొదమా సింహం వలె రాబోతున్నాడు. అద్భుతమైన పాట. మొదట గొర్రెపిల్లగా వచ్చాడు, దేవుని స్తోత్రం. ఆయన యొక్క మొదటి రాకడలో మనం ధన్యులంగా ఉన్నాం. ఆయన ఉగ్రత కొరకు రాబోతున్నాడు. ఈ 2 వాస్తవమే. మరలా ఒకసారి చదువుదాం. 1వ అధ్యాయం 3వ వచనంలో, సమయం సమీపించింది కనుక చదువువాడును వినువాడును గైకొనువాడు ధన్యుడు. ప్రార్థన గ్రంథం చదివితేనే ధన్యత, వింటేనే ధన్యత, గైకుంటేనే ధన్యత. మన జీవితాల్లో ఎక్కువగా ఈ గ్రంథాన్ని చదువుదాం, ఎక్కువగా దీవెనలు పొందుదాం. చాలా సంవత్సరాల క్రితం అమెరికాలో రెవల్యూషన్ మీద కాన్ఫరెన్స్ జరిగింది. ప్రార్థన గ్రంథం మీద చాలా పెద్ద కాన్ఫరెన్స్ జరిగింది. చాలా దేశాల నుంచి ప్రజలు వచ్చారు. మంచి స్పీకర్స్, రెనౌండ్ స్పీకర్స్, అసెంబ్లీస్ నుంచి మంచి స్పీకర్స్ వచ్చారు. ప్రజలందరూ వేల మంది వచ్చారు. ఎందుకంటే ప్రజలకు ఏది ఇంట్రెస్ట్ అండి? యాంటీ క్రైస్ట్ గురించి చెప్తామంటే బాగా వస్తారు. క్రైస్ట్ గురించి చెప్తామంటే ఎవరు రారు కదా. యేసుక్రీస్తు గురించి చెప్తామంటే ఎవరు రారండి. క్రీస్తు విరోధి గురించి చెప్తాం రమ్మండి అంటే వస్తారా రారా? వస్తారు. ఎందుకంటే మానవ ట్రెండ్ ఎలా ఉందంటే, అందుకే వేల మంది వచ్చారు. క్రిక్కిరిసిపోయింది. ఫస్ట్ మెసేజ్ ఒక దైవజనుడు లేసి 1వ అధ్యాయం చదివాడు. 5 నిమిషాలు పట్టింది. 2వ అధ్యాయం చదివాడు, 3 నిమిషాలు పట్టింది.
3వ అధ్యాయం చదివాడు, అప్పటికే ప్రజలకి బోరు కొట్టేస్తుంది. ఎందుకు? ప్రకటన గ్రంథం మీద మంచిగా ఇంట్రడక్షన్ ఇందామని వస్తే ఏం చేస్తున్నాడు ఆయన? చదువుకుంటూ వెళ్తున్నాడు. 1 అవర్లో 22 చాప్టర్ చదివి ఇలా ముగించాడు. ఈ గ్రంథమును చదివిన నేను ధన్యుడిని, విన్న మీరు ధన్యులు. ఫస్ట్ సెషన్ అయిపోయింది అన్నాడు. అవునా కాదు? చదువువాడు ధన్యుడు, వినువాడు ధన్యుడు. అంత శ్రేష్టమైన గ్రంథం. అయితే చివరి అధ్యాయాలకు వచ్చాం మనం. 22 చాప్టర్, లాస్ట్ చాప్టర్, లాస్ట్ పేజ్, లాస్ట్ టైటిల్స్. ఒక ఉద్దేశంతో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క చివరి బిరుదులు అందులో పెట్టబడ్డాయి. ఆయన గురించి మనం ఎప్పుడు ధ్యానించినా, ఆయన గురించి ఎప్పుడు పాడినా, ఆయన గురించి ఎప్పుడు ఆలోచించినా, ఆ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క గొప్పతనం, ఆయన యొక్క మహిమను ఎప్పుడు ధ్యానించినా మన హృదయాలు ఆనందిస్తాయి. మన ఆత్మకు ఆహారం ఎవరంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఉన్న టైటిల్సే అంతకుముందు ఉన్నవే మరలా రిపీట్ చేయబడ్డాయి, కానీ చివరి పేజీలో ఒక ఉద్దేశంతో చెప్పబడ్డాయి. ఎందుకు చివరి పేజీ అంటే, లాస్ట్ పేజ్ వార్నింగ్. ఎప్పుడైనా లాస్ట్ లెటర్ రాసినప్పుడు లాస్ట్లో ఏముంటుందండి? విషింగ్ ఉంటుంది కదా, నేను ఇలా కోరుకుంటున్నాను అని ముగిస్తాం. అవసరమైతే వార్నింగ్ కూడా ఇస్తాం. బోత్ విషింగ్ అండ్ వార్నింగ్ ఇన్ ద లాస్ట్ పేజ్. చూద్దాం మరి. మొట్టమొదటిది ఆల్ఫా ఒమేగా. ఇవే మాటలు ఇంకా ప్రకటన గ్రంథంలో ఉన్నాయి. మొదటి అధ్యాయంలో కూడా దయచేసి చూడండి. ఫస్ట్ అధ్యాయంలో కూడా అదే మాటలు మనం చూస్తున్నాం. మీరు ఎప్పుడైనా సరే బైబిల్ని క్రమబద్ధంగా చదివితే ఒక ఆశ్చర్యకరమైన సంగతి ఉంది. అదేంటంటే, బైబిల్లో మొదటి 2 అధ్యాయాలు ఎలా ఉన్నాయో చివరి 2 అధ్యాయాలు అలానే ఉంటాయి. ఎప్పుడైనా గమనించారండి? ఫస్ట్ 2 చాప్టర్స్ ఎలాగున్నాయో లాస్ట్ 2 చాప్టర్స్ అలానే ఉంటాయి. ఫస్ట్ 2 చాప్టర్స్ అంటే ఏంటవి? ఆదికాండం 1, 2. లాస్ట్ 2 చాప్టర్స్ అంటే ప్రకటన గ్రంథము 21, 22. ఎందుకుంటాయి అంటే, ఆ మొదటి 2 అధ్యాయాల్లో పాపం లేదు, శాపము లేదు, శిక్ష లేదు, మరణము లేదు, దుఃఖము లేదు. ఫస్ట్ 2 చాప్టర్స్లో. బైబిల్లో చివరి 2 చాప్టర్స్లో కూడా సేమ్ అంతే. ఏం లేవండి? నో మోర్ సిన్, నో మోర్ డెత్, నో మోర్ కర్స్. పాపం లేదు. 21 అధ్యాయం మరి ఎక్కువగా ఉంటుంది. అక్కడ చీకటి లేదు, శాపం లేదు, మరణం లేదు. ఎలా స్టార్ట్ అవుతుందో అలానే ఎండ్ అవుతుంది. దేవుని యొక్క ప్రణాళిక ఎంత అద్భుతమైంది. ద మార్బెల్ ఆఫ్ హిజ్ విల్ చాలా గొప్పది. మొదటి అధ్యాయం చూడండి ఒకసారి. 8వ వచనం, ఆల్ఫాయు ఒమేగా నేనే. 2వ అధ్యాయంలో కూడా మనకి కనపడతాయి 2 చాప్టర్లు. అలానే 4వ అధ్యాయం 8వ వచనంలో మనం చదువుకున్న వచనాలు కూడా అక్కడ మనకి కనపడతాయి. 4:8 4:8 భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు. ఇది మాట ఎక్కువగా వస్తుంది. అది మొదటివాడు కడపటివాడు, లేకపోతే మొదటివాడు ఆఖరివాడు, లాస్ట్, ఫస్ట్ అండ్ లాస్ట్ అనే దానికి భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు కనపడతాయి. ఇవే మాటలు మరలా యెషయా గ్రంథంలో కూడా కనపడతాయి. చూడండి, యెషయా గ్రంథం 41 అధ్యాయం 4వ వచనంలో సేమ్ అవే టైటిల్స్ కొంచెం చేంజ్ అయ్యి వాటిలో కనపడతాయి. యెహోవాకున్న టైటిల్సే ప్రభువైన యేసుక్రీస్తు వారు కలిగి ఉండటం ఆశ్చర్యకరమైన సంగతి. 41 అధ్యాయము 4వ వచనం నేను చదువుతున్నాను. 41:4 అందులో ఆఖరి మాట, నేను మొదటి వాడును కడమవారితో ఉండువాడును. ఫస్ట్ అండ్ లాస్ట్. యెహోవాకున్న టైటిల్స్ ప్రభువైన యేసుక్రీస్తు వారు కలిగి ఉండటం చాలా ఆశ్చర్యకరమైన సంగతి. 44 అధ్యాయము 6వ వచనంలో నేను మొదటి వాడును కడపటివాడును. ఫస్ట్ అండ్ లాస్ట్ అనే మాటలు మనం చూస్తున్నాం. 48 అధ్యాయంలో కూడా ఇవే మాటలు మనకు కనపడతాయి. 40 అధ్యాయము 12వ వచనం, నేనే మొదటి వాడును కనపటివాడును. మరొక సందర్భాల్లో ఆది అంతము లేని వాడు. యేసు ప్రభు యొక్క టైటిల్స్ మనం చాలా క్లుప్తంగా ఒక హాఫ్ అన్ అవర్లో మనం వీటిని స్టడీ చేయబోతున్నాం. ఆల్ఫా ఒమేగా. మొదటి శతాబ్దం అంతా గ్రీకు కల్చర్ ఉందండి, గ్రీకు లాంగ్వేజ్. అప్పుడు ప్రపంచం అంతా మాట్లాడుకునేది ఏంటి? గ్రీకు భాష. రోమా ప్రభుత్వం ఉంది, రోమన్స్ పరిపాలన చేస్తున్నారు, కానీ లాటిన్ లాంగ్వేజీ ఫేమస్ కాలేదు. రోమా భాష దేనికి ఉపయోగించేవాళ్ళంటే, ఏదన్నా జీవోలు కైసర్ దగ్గర నుంచి జీవో వచ్చిందంటే ఆ జీవో ఎందులో వచ్చేదండి? లాటిన్ భాషలో వస్తుంది. కానీ ప్రపంచమంతా మాట్లాడే భాష ఏంటండి? గ్రీకు భాష. అందుకే ఈ ఆల్ఫా ఒమేగానే గ్రీకు పదాలు ఉపయోగించబడ్డాయి.
ఆల్ఫాబెట్ అనే పదం వినే ఉంటారు కదా. ఆల్ఫాబెట్ చెప్పురా అంటే పిల్లలు స్టార్ట్ చేస్తారు ABCDEFG. ఆల్ఫాబెట్ ఏంటి? ఆల్ఫాబెట్ అంటే అక్షరమాల. గ్రీకు భాషలో మొట్టమొదటి అక్షరం ఆల్ఫా, రెండో అక్షరం బీటా. ఆల్ఫా బీటా ఆల్ఫాబెట్ అయింది. గ్రీకులో 24 అక్షరాలు ఉంటాయి, 24 లెటర్స్. అందులో ఆఖరిది ఒమేగా. ఫస్ట్ లెటర్ ఆల్ఫా, లాస్ట్ లెటర్ ఒమేగా. క్రైస్ట్ ఎవరు అంటండి? ఆల్ఫా ఒమేగా కదా. ఇది సెక్యులర్ వరల్డ్లో కూడా ఫేమస్ అయింది. ఆల్ఫా హోటల్ అనగానే ఫేమస్. ఒమేగా హాస్పిటల్స్, ఒమేగా పేరు మీద మనం చూస్తున్నాం. సెక్యులర్ వరల్డ్లో కూడా ఈ లెటర్స్కి ఎంతో ప్రాధాన్యత ఉంది. సైన్స్ స్టూడెంట్స్కి, మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్కి ఈ లెటర్స్ బాగా పరిచయమే. పై కూడా ఒక అక్షరం. ఎంత పై వాల్యూ ఎంత అండి? 3. ఈ మధ్య నేను ఊరికే మ్యాథ్స్ గురించి జస్ట్ చూస్తే ఒక యూలర్స్ లా అని ఒకటి ఉందండి. 1/1² ప్లస్ 1/2² ప్లస్ 1/3² ప్లస్ 1/4². టోటల్ వాల్యూ పై, ఇన్ఫినిటీ వరకు టోటల్ వాల్యూ పై. చాలా ఆశ్చర్యంగా అనేకమైన ఫిజిక్స్లో మనం చూస్తాం. బీటా కణాలు, గామా కణాలు, ఇవన్నీ గ్రీకు ఆల్ఫాబెట్ నుంచి వచ్చినాయి. సో ఓకే, గ్రీక్ సంగతి మనకెందుకు. జనరల్గా అంటారు వాడికి ఏబిసిలు కూడా రావండి అంటారు. ఏబిసిలు కూడా రావంటే తెలుగులో చెప్పాలంటే ఆలు కూడా రావండి, అవునా కాదు? ఇంకొంతమంది A to Z అడగండి నేను చెప్పేస్తాను అంటారు. ఏంటి దాని ఉద్దేశం? A to Z అంటే మా పెద్దోడైతే నాకు A to Z వచ్చేసి మీరు అడగండి అంటాడు. A to Z అంటే అర్థం ఏంటి? టోటల్గా తెలుసని. ఏబిసిలు రావా అంటే అర్థం ఏంటి? కొంచెం కూడా రావని. A to Z. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఫస్ట్ లెటర్, లాస్ట్ లెటర్ ఏం తెలియజేస్తుంది? ఆయన మన జ్ఞానం. ఈజ్ అవర్ పర్సెప్షన్. ఆయన మన యొక్క గ్రహింపు. ఆయన ఒక మాట చూద్దాం. కొరింథీయులకు రాసిన పత్రిక కదండి. ఎవరికైనా జ్ఞానం కావాలంటే లెటర్స్ నేర్చుకోవాల్సిందే కదా. 1970s 80sలో జనరల్గా మన పల్లెటూరులో చాలామందికి వాళ్ళు రావు. బస్సు పేర్లు చదవటమే కష్టంగా ఉండేది. పక్కన వాళ్ళు అడిగేవాళ్ళు కదండి, ఆ ఊరు పోవాలంటే ఏ ఊరని రకరకాలుగా. అవతల వ్యక్తి కూడా తెలియకపోతే ప్రాబ్లమే. ఇప్పుడు అంతా లిటరసీ పెరిగిపోయింది, అందరూ చదువుకున్నారు. కానీ ఆ జ్ఞానం లేకపోతే అతను ఏం చేయలేడు, అవునా కదా? ఆత్మీయంగా మనం కూడా ప్రభువైన యేసుక్రీస్తును గురించిన జ్ఞానము తెలియకపోతే, ఆల్ఫా టు ఒమేగా ఆయన యొక్క జ్ఞానము గురించి అవగాహన మనకు లేకపోతే ఆత్మీయంగా మనం ఎదగలేం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం చివరి వచ్చిన మాట మనం చూస్తున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు దేవుని జ్ఞానమై ఉన్నాడు. ద రెవల్యూషన్ ఆఫ్ ద ఫాదర్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి తండ్రిని గురించి బయలుపరచడానికి వచ్చాడు. ఆయన గురించిన సంపూర్ణమైన అవగాహన మనకిచ్చాడు. ఆయన గురించిన ఆయన యొక్క ఎట్రిబ్యూట్స్, ఆయన గుణగణాలు మనకు తెలియజేశాడు. క్రీస్తు జ్ఞానముతో మనం నింపబడాలి. 1:31 దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానము. A to Z బాగా తెలుసు, సైన్స్లో A to Z బాగా తెలుసు, ఫిజిక్స్లో A to Z అన్నీ తెలుసు. కానీ ఆత్మీయ జీవితంలో ఆల్ఫా టు ఒమేగా. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వం, ఆయన గురించిన జ్ఞానము, ఫ్రమ్ జెనసిస్ టు రెవల్యూషన్, ఆయన యొక్క వ్యక్తిత్వాలు మనం ధ్యానం చేయాలి బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈ చివరి దినాల్లో మనకు కావాల్సింది ఏంటండి? ఆయన గురించిన అవగాహన కావాలి. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయంలో ఆయన గురించి సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలి, లేకపోతే ప్రమాదం. యేసుప్రభు యొక్క దైవత్వం, యేసుప్రభు యొక్క మానవత్వం, ఇవన్నీ ప్రతి విశ్వాసి గ్రహింపు కలిగి ఉండాలి, లేకపోతే ప్రమాదంలో పడే ప్రమాదం ఉంది. అపోస్తలుడైన పౌలు ఆయన జీవిత ధ్యేయమదే. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 6-7 వచనాల్లో ఆయన యొక్క జ్ఞానము నిమిత్తం సమస్తము నష్టముగాను పెంటగాను ఎంచుకో. ఆయన గురించి మనం తెలుసుకోవాలి. డియర్ బ్రదర్స్, మనకున్న పిల్లలు, మనకి దేవుడు ప్రభు మనకిచ్చిన ఈ లోకపరమైన జ్ఞానం తెలుసుకోవాలని ఎంత తహతహలాడతామో, ఆత్మీయ జ్ఞానం వారు తెలుసుకోవాలి, మనం ఎదగాలి. దైవజన జి రాజారావు గారు ఆయన రాసిన ప్రతి పుస్తకంలో పైన టైటిలే ఈ గ్రంథంలో ప్రభువైన యేసుక్రీస్తు ఏమై ఉన్నాడు. ఆయన ఆల్ఫా ఒమేగా.
ఆల్ఫా బీటానే కాదు, ఆల్ఫా టు ఎవరండి? ఒమేగా. ఎవ్రీ లెటర్ కంటైన్స్ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జ్ఞానంలో మనం ఎదగాలి. యాకోబు పత్రికలో ఆ మాట ఉంది కదా, మీలో ఎవరికైనా జ్ఞానం కొదుగని నన్ను అడగవలెను. అది జనరల్గా చెప్పబడింది, కానీ మనం ఆయన జ్ఞానంలో ఎదగాలి. హీఈస్ అవర్ పర్సెప్షన్, అంటే జ్ఞానం, ద పర్సనాలిటీ. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వం చూస్తున్నాం. రెండవదిగా ప్రకటన 22 సెకండ్ టైటిల్, లాస్ట్ టైటిల్స్. ఎందుకు చివరిలో చెప్పండి అంటే మనకు ఒక హెచ్చరిక, మనకు ఒక ఆకాంక్షగా, ద విష్ అండ్ ద వార్నింగ్గా చెప్పబడింది. రెండవ మాట, మొదటివాడు కనపటివాడు, లాస్ట్, ఫస్ట్ అండ్ లాస్ట్. ఏం తెలియజేస్తుంది ఫస్ట్ అండ్ లాస్ట్? యెషయా గ్రంథంలో మనం చూసాం కదా, మొదటి వాడితోనూ కడమవారితో ఉండువాడను, అందులోనే ఉంది ఉండువాడను. మొదటి వాడితో ఉంటాడు చెప్పండి. ఆదాముతో ఉన్నాడు, అబ్రహాంతో ఉన్నాడు, దానియేలుతో ఉన్నాడు, మత్తయి గారితో ఉన్నాడా లేడా? పౌలుతో ఉన్నాడు, మార్టిన్ లూథర్తో ఉన్నాడు, ఇప్పుడు మనతో ఉన్నాడు. నేనే మొదటివాడు కనపటివాడు. హిజ్ ప్రజెన్స్, ఆయన సన్నిధిని తెలియజేస్తుంది. అందుకే ప్రతి పత్రిక చివరిలో ప్రభు అయిన యేసు కృప మీకు తోడే, ప్రభు మీతో ఉండునుగాక. యేసు ప్రభు వెళ్ళిపోతూ పలికిన మాట, ఆఖరి మాటలు మత్తయి సువార్త, ఇదిగో సదాకాలం మీతో కూడా ఉన్నాను. భయపడాల్సిన పని లేదు బ్రదర్స్. ఎబ్రీ పత్రిక 13 చివరిలో మధ్యలో ఉంటుంది, ప్రభు నాతో ఉన్నాడు, నేను దేనికి భయపడాల్సిన పని లేదు, ఆయన మనతో ఉన్నాడు. ఇమ్మానుయేల్ అనే పేరుతో ఈ లోకానికి వచ్చాడు కదా. ఇమ్మానుయేల్ అంటే అర్థం ఏంటి? దేవుడు మనకు తోడు. గాడ్ ఈజ్ విత్ us. ఫస్ట్ అండ్ లాస్ట్ మీన్స్ హీ లివ్స్ ఫర్ ఎవర్. ఆయన నిత్యం మనతో ఉంటాడు, ఇప్పుడు ఉంటాడు, భవిష్యత్తులో ఉంటాడు. భక్తులు లేరు, గ్రేట్ పర్సనాలిటీస్ లేరు, గొప్ప గొప్ప చక్రవర్తులు లేరు. అలెగ్జాండర్ లేడు కదా, ఏ స్మాల్ పీరియడ్. అగస్టా చక్రవర్తి లేడు. ప్రపంచంలో గొప్పగా జీవించిన పొటెంటేట్స్, చక్రవర్తులు, పేరుగంచిన వారు, జ్ఞానవంతులు లేరు. కానీ ఎవరితో ఉన్నారండి? ఆయన మనతో ఉన్నాడు, ఇప్పుడు కూడా ఉన్నాడు. ఎక్కడిద్దరు ముగ్గురు కూడి ఉంటారు, వారి మధ్యలో నేనున్నాను. ద ఫస్ట్ అండ్ లాస్ట్ టైటిల్, ఆయన యొక్క సన్నిధి మనకుంటుంది. అపోస్తలుడైన పౌలు ఆయన చివరి మాటలు ఎంత ఆశ్చర్యం ఉంటుంది. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయంలో జైల్లో ఉన్నాడు, ఒంటరిగా ఉన్నాడు, అందరూ విడిచిపెట్టిపోయారు. ఆయన రాసుకున్నాడు, ప్రభు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచను. అందరూ విడిచిపెట్టిపోయారు, కానీ ఎవరున్నారు చెప్పండి? ఆ గదిలో, ఆ జైలు గదిలో ఆ ఒంటరివాడిగా ప్రభు అతనితో ఉన్నాడు, ఇప్పుడు కూడా మనతో ఉన్నాడు. చాలామంది మీతో వస్తామండి అంటారు, మధ్యలో ఆగిపోతారు. ఇంకొంతమంది మన మార్గం మధ్యలో పరిచయం అవుతారు, చివరి దాకుంటామండి అంటారు, వాళ్ళు మిస్ అవుతారు. ఇంకొంతమంది మన యొక్క లైఫ్ ఎండ్లో వస్తారు, మీతో ఉంటామంటారు, ఎవరు ఉండరు. కానీ ఎవరు ఉంటారండి? ఆయన మొదటివాడు కడపట్టివాడు, ఆల్ఫా ఒమేగా. హీఈస్ అవర్ పర్సెప్షన్, ఆయన మన జ్ఞానము. రెండవదిగా మొదటివాడు కడపట్టివాడు. ఎవరైనా మొదటివాడు కడపట్టివాడు, ఆయన మనతో ఉన్నవాడు. మూడవదిగా మనం చూస్తున్నాం, ఆదియును అంతమునై ఉన్నవాడు, బిగినింగ్ అండ్ ఎండింగ్. ఆయనతోనే బిగినింగ్, ఆయనకి ముందు ఎవరూ లేరండి. బిగినింగ్ అండ్ ఎండింగ్ ఏం తెలియజేస్తుంది? ఏ వస్తువు సృజించబడిన ఏదైనా సరే ఆయన లేకుండా సృజించబడి, ఆయనే ముందువాడు. మీరు ఏది తీసుకోండి, ఎంతైనా మాట్లాడండి, ముందే ఆయన ఉన్నాడు, తర్వాత ఆయన. ఇవన్నీ ఏం తెలియజేస్తుంది? ఆయన యొక్క శక్తి, ఆయన పవర్. ఆదియు అంతం, ఆయన తర్వాతే ఏదైనా సరే ప్రతి వస్తువు సృజించాడు. సర్వము ఆయన మూలంగా కలిగినదేది ఆయన లేకుండా కలగలేదు. హీ ఈజ్ ఆల్ పవర్ఫుల్ గాడ్. అందుకే ఈ ప్రార్థన గ్రంథంలో కనీసం 7 సార్లు ఒక మాట ఉంటుంది, సర్వాధికారి. ఎవరండి ఆయన? సర్వాధికారి. చాలా సంవత్సరాల క్రితం ఇది నిజంగానే జరిగింది. ఒక గృహంలో, క్రైస్తవ గృహంలో పాప సండే స్కూల్కి వెళ్తుంది. 8, 9, 10 ఇయర్స్ వస్తుంది. 8, 9, 10 ఇయర్స్ వచ్చినప్పుడు ఎదుగుతుంటే వాళ్ళ మేనమామ గారు ఒక ఎథిస్ట్, దేవుడు నమ్మడండి. అతనికి ఇంటికి వెళ్ళినప్పుడల్లా అమ్మాయి మనసును కరప్ట్ చేస్తూ ఉంటాడు.
దేవుడు ఉన్నాడా, అయ్యి ఉన్నాడా అని చెప్పి రకరకాలుగా కరప్ట్ చేస్తూ ఉంటాడు. ఒకరోజు ఏం చేశాడంటే తన ఆఫీస్కి పిలుచుకున్నాడు. మామూలుగా తీసుకెళ్ళాడు. ఆఫీస్ మీద ఒక ఆయన డిజిగ్నేషన్, ఒక మంచి ఆఫీసర్ ఆయన పేరు, తర్వాత పక్కనే ఒక ప్లాంక్ చిన్నది సైన్ బోర్డు పెట్టుకున్నాడు. ఏం పెట్టాడంటే గాడ్ ఈజ్ నో వేర్ అని రాసుకున్నాడు. గాడ్ ఈజ్ నో వేర్ అంటే అర్థం ఏంటండి? దేవుడు ఎక్కడా లేడు. ఇంకా ఆయన మీటింగ్లో ఉన్నాడు, ఇంకా రూమ్లోకి రాలేదు. ఈ అమ్మాయి చూసి ఏం చేసిందంటే నో వేర్ ఉంది కదా, నో వేర్ WHERE, ఆ W తీసి పక్కకు పెట్టింది. గాడ్ ఈజ్ నౌ హియర్. ఏమని చెప్పండి? ఆయన రాసిందేంటి? గాడ్ ఈజ్ నోవేర్. ఆ పాప ఏం చేసింది? గాడ్ ఈజ్ నౌ హియర్. దేవుడు ఇక్కడ ఉన్నాడు. టోటల్ చేంజ్ అయిపోయింది. చూసి ఆయనకి ఇంకా కోపం వచ్చిందనమాట. ఇలా అడిగాడు, మీ తండ్రి పేరేంటి? ఓకే, మీ తండ్రికి నాన్న ఉంటాడు కదా, ఆయన పేరేంటి? ఆయనకు ఉన్నాడు నాన్న, ఆయన పేరేంటి? ఆయనకు నాన్న ఉంటాడు కదా, ఆయన పేరేంటి? అంటే ఆయనకు ఒక తండ్రి ఉంటాడు కదా, తండ్రి ఉంటాడు చెప్పుకుంటూ వెళ్తుంది. ఇంతకీ మరి చివరికి ఆ అమ్మాయి కోపం వచ్చి ఆయనకి తండ్రి దేవుడు అందంట. మరి దేవుడికి తండ్రి ఎవరు అంటే అమ్మాయి అందంట, దేవుడికే ఒకరు తండ్రి ఉంటే ఆయన దేవుడే కాదు. దేవుడికి ముందు ఒకరు ఉంటే చెప్పండి, ఆయన దేవుడే కాదు, ఆయన ఆది అంత, ద బిగినింగ్ అండ్ ఎండింగ్. జెనసిస్ 1 ఆదికాండం 1వ అధ్యాయంలో సృష్టిలో ఆయన యొక్క శక్తి కనపడుతుంది కదా. ఈ యొక్క విశ్వం చూడండి, ప్లానెట్స్. రీసెంట్గా సైంటిస్టులు మరొక భూమి కంటే పెద్ద ప్లానెట్ కనుక్కున్నారండి. ఏం ప్రయోగాలు చేస్తున్నారండి, ఎంత విస్తృతంగా చేస్తున్నారండి. ఈ యొక్క వేవ్స్, విండ్స్ ఇవన్నీ కలగజేసిన వాడు ఎవరండి? ఆది అంతమైన వాడు. బిగినింగ్ అండ్ ఎండింగ్ ఈజ్ అవర్ పవర్. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఆయన మన శక్తి. అపోస్తలుడైన పౌలు తన పత్రికలో ఆయనే నా శక్తి అన్నాడు. క్రైస్ట్ ఈజ్ అవర్ పవర్. విశ్వాసికి ఆయన పవర్ ఉంటాడు. ఈ మూడు కలిపి ఒకే చోట చెప్పబడ్డాయి కదండి. ఆల్ఫా ఒమేగా, మొదటివాడు కడపటివాడు, ఆది అంతమైన వాడు. 4వదిగా మనం చూస్తున్నాం 16వ వచనం, యేసు అను నేను, ఐ యామ్. గ్రేట్ టైటిల్ అండి అది. నేను, ఈ విశ్వంలో నేను అనే పనికిలు వాళ్ళు లేరండి. యోహాను సువార్త చదవండి, ఇందాకే మనం చూసే ఆరాధనలో నేనే అనే పదాలు ఎన్ని ఉండేవి చూడండి. ఐ యామ్ దట్ ఐ యామ్. పాత నిబంధనలో యెహోవా పలికిన పదం ఐ యామ్, ఇదే పదం ఇప్పుడు ఎవరు పలుకుతున్నారు? ప్రభువైన యేసుక్రీస్తు. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నేనే వెలుగును, నేనే పునరుద్ధానమును, నేనే జీవాహారమును. పరలోకం దిగి వచ్చిన జీవాహారం నేనే. ఐ యామ్ అనే పదాలు చూస్తున్నాం. ఇంకొన్ని పదాలు కూడా ఉన్నాయి. నేను ఒక అద్భుతమైన మాట మనం చూడొచ్చు. యోహాను సువార్త 6వ అధ్యాయం అనుకుంటా, ఆ సముద్రం అలల మధ్య చిక్కుకున్నప్పుడు, అలలు ఆ యొక్క ధోనిను తీస్తున్నప్పుడు యేసుప్రభువు వారు వచ్చి ఏమన్నాడంటే, నేనే, భయపడకుడే. ఈ మాట ఈ యొక్క మధ్యాహ్నం మన హృదయాన్ని ఎంతగా ఐ యామ్. 4వదిగా ఐ అనే పదం పాసిబిలిటీ, ఏదైనా సాధ్యమే. క్రీస్తు ద్వారా మన ఆత్మీయ జీవితంలో ఏదైనా సాధ్యమే కదండి. ఆ సువార్తలో ఉన్న మాట ఏంటి? సమస్తమును సాధ్యమే. ఆయన ఉన్నాడు నాకు. నేనే అని చెప్పాడండి. ఎన్ని పాటలు రాయబడ్డాయండి. ఈ గొప్ప గొప్ప గురువులు, మతస్థులు, గొప్ప వాళ్ళు వచ్చారు, కానీ వాళ్ళెవరూ సాహసం చేయలేదు. అయామ్ అని ఎవరు చెప్పుకోలేకపోయారు. ఎవరు చెప్పారండి? మన ప్రభువైన యేసుక్రీస్తు. లాస్ట్ పేజీలో యేసు అను నేను, ఆ నజరేతులో పుట్టినవాడు, ఆ కన్యక ద్వారా ఈ లోకానికి వచ్చినవాడు, ఆ నజరేతులో పుట్టి పెరిగిన ఆ ప్రభువు అయామ్. ఈరోజు నీకు నాకు ఆయన ద్వారా సమస్తం సాధ్యము. మన ఆత్మీయ జీవితంలో మనం బలహీనం అనుకోవటానికి వీల్లేదండి. మన బలవంతుడు ఉన్నాడు. ఎవరు? మన ప్రభువైన యేసు. జీవిత తుఫాన్లో నుంచేవాడు. జీవితంలో కలిగే ప్రతి విధమైన ట్రబుల్స్ని అణిచేవాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ వచనం చదవండి, మీకు ఆశ్చర్యం కలిగింది. ఐ యామ్, నేనే, భయపడకుడు.
ప్రకటన గ్రంథం సారాంశం అదే. అనేకమైన టర్మాయిల్స్ ప్రపంచమంతా చుట్టముట్టబోతున్నాయి, యుద్ధ వాతావరణం కదండి. ఒక్కసారిగా ఇజ్రాయెల్ హమాస్ సైలెంట్ అయిపోయింది అనుకున్న టైంలో మరలా యుద్ధం స్టార్ట్ అయింది. లండన్ ఎయిర్పోర్ట్ తగలబెట్టబడటం, ప్రపంచ పరిస్థితులు మారుతున్నాయి, 1 by 1 చేంజ్ అవుతున్నాయి. పొలిటికల్, ఫైనాన్షియల్ అనేకమైన సంశయాలు విశ్వాసులను వెంటాడుతున్నాయి. కానీ ఈ మధ్యాహ్నం ఐయామ్ ప్రభువైన యేసుక్రీస్తు వారు మనతో ఉన్నాడు. 4వ టైటిల్ ఏంటండి? ఐయామ్ పాసిబిలిటీస్. 4 అంశాలు చెప్పాను. 1 ఆల్ఫా ఒమేగా, మొదటివాడు కడపటివాడు, ఆది అంతము ఐయామ్. 6వదిగా మనం చూస్తున్నాం దావీదు వేరు చెగురు. 5వదిగా దావీదు వేరు చెగురు, ద రూట్ ఆఫ్ డేవిడ్. ఎక్సలెంట్ అండి. దావీదు యొక్క స్పెషాలిటీ చాలా ప్రత్యేకమైనది. బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు తర్వాత ఎక్కువ పేరు ఎవరిది రాయబడిందంటే దావీదే. అది ఆశ్చర్యం. ఎవరి పేరండి? దావీద్. జనరల్గా డేవిడ్ అనేది ఫేమస్ వర్డ్ కదా. ఎక్కడ మర్డర్ జరిగినా ఎవరి పేరు ఉంటుంది? దావీద్ ఉంటుంది. ఎవరన్నా గొడవల్లో ఉంటే ఏ పేరు ఉంటుందండి? పొలిటికల్గా కదా, పెద్ద పెద్ద డాన్స్ వాళ్ళందరూ కూడా ఏ పేరు ఉంటుందండి? డేవిడ్ అనే ఉంటుంది. బోత్ సెక్యులర్ వరల్డ్ అండ్ స్పిరిచువల్ వరల్డ్ దావీద్ అనేది ఒక హైలైట్ పదం. ఒక లీడర్, ఒక కింగ్. ఇశ్రాయేలు ప్రజలకు ఒక గొప్ప రాజుగా ఆయన ఉన్నాడు. ఏం జరిగిందో మనందరికీ తెలుసు. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయంలో దావీదుకి ప్రభు గొప్ప వాగ్దానం చేశాడండి. చాలా శ్రేష్టమైన వాగ్దానం కదా. ఏంటి ఆ వాగ్దానం? ఎందుకు దావీదు కుమారుడు? దావీదు అనే పేరు ఎందుకు హైలైట్ అయిందంటే, ప్రతిసారి దావీదు అనే పదాన్ని మనం చూస్తున్నప్పుడు రేపు యేసు ప్రభువారు దావీదు కుమారుడుగా ఈ భూలోకానికి వస్తాడు, అది మనం మర్చిపోకూడదు. ద సన్ ఆఫ్ డేవిడ్, దావీదు కుమారుడుగా ఆయన యెరూషలేములో పరిపాలన చేస్తాడు. అందుకొరకు మాటికి ఏమని వస్తుందండి? దావీదని. ఇంగ్లీష్ బైబిల్ ఓపెన్ చేసి ఫస్ట్ పేజీ దయచేసి చూస్తే, ఫస్ట్ పేజీ ఫస్ట్ వెర్స్లోనే డేవిడ్ పేరు ఉంది. మన తెలుగు బైబిల్లో అబ్రహాము కుమారుడు, న్యూ టెస్టమెంట్, అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడని ఉంది. కానీ అసలు ఒరిజినల్గా దావీదు కుమారుడైన అబ్రహాము కుమారుడైన యేసుక్రీస్తు. అదేవిధంగా లాస్ట్ పేజీలో కూడా ఎవరి గురించి ఉందండి? డేవిడ్ గురించి ఉంది. ఎంత ఆశ్చర్యం! న్యూ టెస్టమెంట్లో ఫస్ట్ రాయబడిన పాత నిబంధన భక్తుడు దావీదు, న్యూ టెస్టమెంట్లో ఆఖరు రాయబడిన పాత నిబంధన భక్తుడు దావీదు. ద సిగ్నిఫికెన్స్, దేవుడు అతనికి ఇచ్చిన ప్రాధాన్యత ఎంత గొప్పది. ఒక గొర్రెల దొడ్డులోంచి బయటికి పిలిచాడు. దావీదుకి గొప్ప వాగ్దానం చేశాడు. ఒకరోజు దావీదు సాయంకాలం మేబీ తనకున్న గొప్ప యొక్క ప్యాలెస్లో ఇలా అనుకుంటున్నాడు, నేను మంచి గృహంలో ఉన్నాను, సరం వేసిన గృహంలో ఉన్నాను, నా దేవుని మందసం డేరాలో ఉంది, గుడారంలో ఉంది, ఆయన కొరకు ఒక స్థలం నేను కనుగొనాలి, ఆయన కొరకు మందిరం కట్టాలని ఆలోచిస్తూ దేవునితో నింపబడినప్పుడు నాతాను ప్రవక్త వెళ్ళి చెప్పాడు, దావీదు గారు మీరు దేవునికి ఇల్లు కట్టడం కాదు, దేవుడే నీళ్లు కడతానని చెప్తాడు. అంటే మీకు అర్థమై ఉంటుంది కదా. దేవునికి ఇల్లు కట్టాలనుకున్నావు, ఓకే మంచిదే, కానీ నీకు గుడ్ న్యూస్. ఏంటి ఆ గుడ్ న్యూస్? నీ కుమారులే ఎప్పటికైనా ప్రపంచాన్ని పరిపాలించాలి. ఒక గొప్ప వాగ్దానము చేశాడు, ప్రామిస్ చేశాడు. దేవుడు వాగ్దానాలను రద్దుపరచాడు. అందుకే ప్రకటన గ్రంథం చివరిలో ఎందుకు రాయబడిందంటే ఆయన వాగ్దానాలు నెరవేరుతాయి. క్రైస్ట్ ఈజ్ అవర్ ప్రామిస్. ప్రతి వాగ్దానము నెరవేరుద్ది. యేసుప్రభువు జన్మించినప్పుడు దూత చెప్పిన మాట ఏంటి? దావీదుకి ఇచ్చిన వాగ్దానం నెరవేరుస్తాడు. జకర్యా పాడిన పాటలు దావీదుకి ఇచ్చిన వాగ్దానం నెరవేరుద్ది. ఎవ్రీ ప్రామిస్ ఇన్ ద బుక్ విల్ బి డన్. నేటి క్రైస్తవులు చాలామంది ఉన్నారండి, చాలా శాఖలు ఏం చెప్తాయి అంటే, ఇక యేసు ప్రభు భూమి మీదకు రాడు, ఆయన యెరూషలేము రాడు, ఆయన 1000 ఏళ్ల పరిపాలన లేదు, ఆయన రాజ్యాన్ని స్థాపించడని రకరకాలుగా బోధిస్తారు. కానీ తప్పనిసరిగా జరిగిద్ది. ఆయన దావీదు కుమారుడుగా, దావీదు వేరు చిగురుగా ఆయన లోకానికి వస్తాడు, రాజ్యాన్ని స్థాపిస్తాడు. గ్లోబల్ కింగ్డమ్ అయిద్ది. ఆయన రాజ్యంలో శాంతి సంతోషం ఉంటుంది. దావీదు వేరు చిగురు అనే మాట రాయటం ఉద్దేశం ఏంటంటే,
క్రైస్ట్ ఈజ్ అవర్ ప్రామిస్. ఆయన మన వాగ్దానం. ప్రతి వాగ్దానం ఏం చేస్తాడు? ఆయన నెరవేరుస్తాడు. 2 కొరింథీ పత్రిక మంచి మాట ఉంది. క్రీస్తునందు ఉన్న దేవుని చేసిన ప్రతి వాగ్దానం క్రీస్తునందు ఏమైందండి? ఆమేన్ అయిద్ది, అవునట్టయిద్ది. ప్రతి వాగ్దానము నెరవేరిద్ది. వాగ్దానం చేసిన వాడు ఎవరండి? నమ్మదగిన వాడు. ఎవ్రీ ప్రామిస్. 6th వన్ మనం చూస్తున్నాము. మార్నింగ్ స్టార్, ప్రకాశమానమైన వేకు చుక్క. దావీదు వేరు చిగురేమో ఇశ్రాయేలు కొరకు, దావీదు వేరు చిగురేమో ప్రపంచం కొరకు, దావీదు వేరు చిగురేమో రేపు భవిష్యత్తులో జరగబోయేది. కానీ సంఘాల కోసం అలా కాదండి. ఎవరైనా ప్రకాశమానమైన వేకు చుక్క. 2 నిమిషాలు మనం ఆలోచించాలి. మార్నింగ్ స్టార్, ఒక స్పెషల్ స్టార్. దాని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఆ స్టార్ అలస్కాలో కనపడిద్ది, ఆస్ట్రేలియాలో కనపడిద్ది, హైదరాబాదులో కనపడిద్ది. మీరు భూమి మీద ఎక్కడికైనా వెళ్ళండి, సూర్యుడు వచ్చే ముందు ఆ స్టార్ ప్రత్యక్షమైద్ది. అదే మార్నింగ్ స్టార్. ఇప్పుడు మనం కన్నెత్తి చూసామనుకోండి, మన కంటికి దాదాపుగా 10,000 నక్షత్రాలు కనపడతాయంట. మంచి ఎండాకాలం బయట పండుకొని ఒక్కసారిగా ఆకాశం వైపు చూస్తే మన కళ్ళకి అంచనా వేశారు, ఒక 10,000 నక్షత్రాలు కనపడతాయి. హైదరాబాద్లో పండుకుంటే కనపడతాయి కదా. అదే మన నేటివ్ ప్లేస్ వెళ్తాం సమ్మర్కి, అక్కడ ఆరు బయట పండుకున్నప్పుడు అక్కడ కూడా కనపడతాయి కదండి. ఇక్కడ కనపడేవి అక్కడ కనపడడం లేదు, అవునా కదా. కానీ మార్నింగ్ స్టార్ అదే కాదు, ఎక్కడ కనపడుతుందండి? త్రూఅవుట్ గ్లోబ్. ఏంటి దాని ప్రత్యేకత? సూర్యుడు వచ్చే ముందు ఉదయించింది, సూర్యుడు వచ్చే ముందు కనపడిద్ది. పూర్వదినాల్లో పొలం పనులకు వెళ్ళేవాళ్ళు చుక్క పొడిచింది అనేవాళ్ళు అంటండి. వాళ్ళు చెప్తారు చుక్క పొడిచిందని. ఆ చుక్కను చూసేవాళ్ళు తెల్లటి ప్రకాశమానమైన చుక్క. అప్పుడు బండి కట్టుకుని పొలం వెళ్ళేవాళ్ళు. తెల్లారిన తర్వాత ఈ కోత కోసేవాళ్ళు, నాటేసేవాళ్ళు, వాళ్ళు వెళ్ళేవాళ్ళు వెనక. వాళ్ళకి తర్వాత మళ్ళీ టిఫిన్లు భోజనాలు పెట్టుకొని ఇంటి వాళ్ళు తయారు చేసుకుని వెళ్ళేవాళ్ళు. అప్పుడు సిస్టమ్ టోటల్ మారిపోయిందండి కదా. అప్పుడు పనులకు వెళ్ళే వాళ్ళు భోజనం ఎవరు తీసుకెళ్ళాలి? ఆ పొలం వాళ్ళే తీసుకెళ్ళాలి. వీళ్ళందరూ గైడ్ చేస్తుంది ఏంటి? మార్నింగ్ స్టార్. అయితే మార్నింగ్ స్టార్ అందరికి కనపడుతుందా? వేకు చుక్క అందరికి కనపడిద్దండి? కనపడదు. దాని కొరకు ఎదురు చూసేవారికి కనపడిద్ది, దాని కొరకు వెయిట్ చేసేవారికే కనపడిద్ది. ఈరోజు నేను మార్నింగ్ స్టార్ చూడాలి అన్నప్పుడు ఏం చేయాలి మనం? దాని కొరకు మెలకుగా ఉండాలి. మెలకుగా ఉన్నవారికే మార్నింగ్ స్టార్ కనపడు. మరి సూర్యుడు ఎవరికి కనపడతాడు? సూర్యుడి కోసం వెయిట్ చేయాల్సిన పని లేదండి. తెల్లవారితే సూర్యకిరణాలు ఎక్కడికి వస్తాయి? మన ఇంట్లోకి వస్తే లేపుతాయి. సూర్యుడుగా భూప్రపంచం మీద ప్రత్యక్షంగా పోతున్నాడు ఫర్ ద వరల్డ్. కానీ సూర్యుడికి ముందుగా ర్యాప్చర్, సంఘం ఎత్తబడబోతుంది. ఆయన సంఘం కొరకు ప్రకాశమానమైన వేకు చుక్కలాగా రాబోతున్నాడు. ఆఖరి పేజీలో ఎందుకు రాయబడిందంటే క్రైస్ట్ ఈజ్ అవర్ ప్రాఫెసీ. ఆయనే మన ప్రవచనం. ఆరోదిగా ఆ మాట ఉద్దేశం, ప్రతి ప్రవచనము నెరవేరిద్ది. దావీదు వేరు చిగురు, ప్రతి వాగ్దానం నెరవేరిద్ది. మార్నింగ్ స్టార్ చెప్పండి, ప్రతి ప్రవచనం నెరవేరిద్ది. 19వ అధ్యాయంలో ఒక మాట చూద్దాం. ఆయన ప్రవచన సారం. డియర్ బ్రదర్స్, మన ప్రభు యేసుక్రీస్తు వారు 19వ అధ్యాయము 10వ వచనములో యేసును గూర్చిన ప్రవచన సారం, ప్రాఫెసీ, ఎస్కటోస్. అందుకే ఈ ప్రకటన గ్రంథంలో భూత భవిష్యత్ వర్తమాన కాలాలు, భూత భవిష్యత్ వర్తమాన కాలాలు, భూత భవిష్యత్ వర్తమాన కాలాలు, పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్. బైబిల్ యొక్క స్పెషాలిటీ అదే. బైబిల్లో ఏముంది? గతం ఉంది, ప్రస్తుతం ఉంది, ఇంకేముందండి? భవిష్యత్తు ఉంది. ప్రాఫెసీ, అనేకమైన ప్రవచనాలు ఉన్నాయి. ఆ ప్రవచనాలన్నీ ప్రభు యేసుక్రీస్తు వారిని చూపిస్తున్నాయి. యేసు ప్రభు వారు ప్రవచనాత్మకు చెప్పాడు, నేను తండ్రి వద్దకు వెళ్తున్నాను, నేను మరలా వస్తాను, నేను మిమ్మల్ని తీసుకొని పోదును. అదొక రకంగా ప్రవచనమే కాకుండా అది ప్రవచనాత్మకు చెప్పబడింది. నేను వస్తాను, ఐ విల్ కమ్ అగైన్. మార్నింగ్ స్టార్. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి? దాని కొరకు మెలకుగా ఉండండి కదా. యేసు ప్రభువారు వేరే రకంగా చెప్పినా కూడా ఏ జాము వస్తాడో తెలియదు. మెలకుగా ఉన్న దాసుడు ధన్యుడు. ఆయన మొదటి జాము వస్తాడా, రెండో జాము వస్తాడా,
చెప్పండి, 3వ జాము వస్తాడా, 4వ జాము వస్తాడా? అందుకే నేను త్వరగా వచ్చుచున్న ఆ పదం, ఆ స్టేట్మెంట్, ఆ ప్రాఫెసీ, ఆ ప్రామిస్ అలానే ఉంది. అది ఒక లివింగ్ హోప్. నేను రాబోతున్నాను, నేను వస్తున్నాను, ఎనీ మూమెంట్ తెలియజేస్తుంది. ఎప్పుడో వస్తాడని కాదండి కదా, నేను వస్తున్నానంటే అర్థం ఏంటి? ఆయన రాబోతున్నాడు అనేది మనకు అర్థమవుతుంది. 6వ టైటిల్ ఆయన మార్నింగ్ స్టార్. ఒకసారి మీరు చూడండి, మలాకీ గ్రంథం 4వ అధ్యాయం చివర నీతి సూర్యుడితో ముగించబడింది. ఓల్డ్ టెస్టమెంట్ ఎవరితో? నీతి సూర్యుడు. ఆయన రెక్కలు మీకు ఆరోగ్యం కలుగజేస్తాయి. ఆయన నీతి సూర్యుడుగా ఇశ్రాయేలు ప్రజల కొరకు వస్తాడు. ఓల్డ్ టెస్టమెంట్ మలాకీ గ్రంథం 4వ అధ్యాయంలో. కానీ న్యూ టెస్టమెంట్ ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం ఎలా ఎండ్ అవుతుంది? మార్నింగ్ స్టార్. దీన్ని బట్టి మనం చెప్పగలం సంఘం ముందుగా ఎత్తబడిద్ది, తర్వాత ఆయన భూమి మీదకి వస్తాడు. చాలా వాక్యాలు ఉన్నాయి. అండ్ లాస్ట్ మంత్ ప్రభు లార్డ్, ఆయన మన ప్రభు బ్రదర్స్, ప్రభు అయిన యేసు కృప చూస్తారేముంది? పరిశుద్ధులకు తోడై ఉండును. లాస్ట్ టైటిల్ యేసు ప్రభు అండి. ఈ యొక్క పత్రిక మనం ఈ యొక్క ఆఖరి మాటలు ప్రభువు త్వరగా వస్తున్నాడు. ప్రభు అనే మాటలు మనకు కనపడతాయి. ఆయన ఎలా వస్తున్నాడు? ఆయన జీతం తీసుకుని వస్తాడు కదా. ఆయన ప్రభు, మనం దాసులం. వీఆర్ సర్వెంట్స్. ఈజ్ లార్డ్, ఈజ్ మాస్టర్. ఆయన ప్రియమినెన్స్ అంటారు. లార్డ్ అంటే ఏంటండి? ఆయన మనకు ప్రాముఖ్యమైన వాడు. అన్ని విషయాల్లో ఆయన ప్రాముఖ్యమైన వాడు. యేసు ప్రభు నోటితో ఒప్పుకొని నీ హృదయమందు ఆయన మృతుల్లో నుండి తిరిగి లేచి నమ్మిన యెడల మీకేం కలిగిద్ది? రక్షణ కలిగిద్ది. ప్రభు, ఆయనకి మనం లోబడాలి. మనము, మన గృహాలు, మన కుటుంబాలు, మన సంఘాలు ఆయన ప్రభుత్వం కింద ఉండాలి. హీ ఈజ్ అవర్ లార్డ్. అక్కడ మాట మీరు చూడండి, ప్రభు కృప ఎవరికి తోడై ఉంటుంది? పెంతెకొస్తోళ్ళకా? ప్రభు కృప ఎల్ఈఎఫ్ సోదరులకా? నో. ప్రభు కృప లోదరన్స్ వాళ్ళకా? నో. ప్రభు కృప బ్రదర్న్ వాళ్ళకా? నో. ప్రభు కృప చెప్పండి, హెబ్రోన్ వాళ్ళకా? ఎవరికండి? పరిశుద్ధులు. నో డినామినేషనల్ వ్యూ. ఎవ్రీ బిలీవర్ ఆయన అంగీకరించి ఆయన కొరకు పరిశుద్ధంగా జీవించే వారి కొరకు ఆయన రాబోతున్నాడు. ద ప్రియమినెన్స్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ప్రభు కృప ఆయన వట్టిగా రావట్లేదండి. ఆయన ఏం తీసుకొస్తున్నాడు బ్రదర్? జీతం తీసుకొస్తున్నాడు. ప్రతి వానికి ప్రభు ఏం తీసుకొస్తున్నాడండి? జీతం. మనందరం ఎవరిమి? దాసులం, సర్వెంట్స్. మన ప్రభు రాబోతున్నాడు. ఫోర్డ్ కంపెనీ మనందరూ తెలుసు. హెన్రీ ఫోర్డ్ అనే ఆయన ఈ ట్రాక్షన్ మిషన్స్ కనిపెట్టాడు. ఆటోమొబైల్ రంగంలో ఆయనే మొట్టమొదటి ఆద్యుడు. కార్స్ కనిపెట్టాడు అవన్నీ. అదే టైంలో థామస్ ఆల్వా ఎడిసన్ ఎలక్ట్రిక్ బల్బ్స్ అవి కనిపెట్టాడు. తర్వాత ఇంకొక ఆయన ఫైర్మ్యాన్ అనే ఆయన రబ్బర్ కనిపెట్టాడు, రబ్బర్ వస్తువులు. ఈ ముగ్గురు ఫ్రెండ్స్ అంటాడు. ఎప్పుడన్నా సరదాగా ఈ ఫోర్డ్ కంపెనీ ఆయన తయారు చేసిన కారులో షికారుకి వెళ్ళి వస్తూ ఉంటారు. ఒకరోజు వారు ఆ కారులో ప్రయాణం చేస్తున్నారు. ఆ కారు ఆ దినాల్లో మనకులాగా మంచి రోడ్స్ లేవు, స్ట్రక్ అయిపోయింది. ముగ్గురు బయట నిలబడి ఆ కారును తోస్తున్నారు. ఇది ఎప్పుడో ఇయర్స్ క్రితం జరిగింది. పక్కన ఒక వ్యక్తి గుర్రపు బండి మీద వెళ్తున్నాడు. 2 గుర్రాలు, మంచి బలమైన గుర్రాలు ఉన్నాయి. వీళ్ళ ముగ్గురు ప్రయాస చూసి ఆయన గుర్రపు బండి ఆపి దానికి తాళ్ళు కట్టి మొత్తానికి దీన్ని రోడ్డు మీదకి తీసుకొచ్చి దాన్ని మూమెంట్ ఇచ్చారు. సో హెన్రీ ఫోర్డ్ గారు షేక్ హ్యాండ్ ఇచ్చాడు. చాలా థ్యాంక్స్ అండి, మీరు మాకు హెల్ప్ చేశారు. నేను మీకు ఏం ఇవ్వగలను, ఎలా హెల్ప్ చేయగలను, మీకు ఎంత కావాలి అంటే ఆ ఫార్మర్ అంటాడంట, నాకేమొద్దు సార్, జస్ట్ గ్రాటిట్యూడ్. మీరు నాకు థ్యాంక్స్ చెప్పారు చాలు, నాకు మీరేమి ఇవ్వాల్సిన పని లేదని ఆయన దారిని వెళ్ళిపోతే ఆఫ్టర్ 1 month ఈ ఫోర్డ్ గారు న్యూ బ్రాండ్ కారుని తన ఇంటికి పంపించాడు. సైన్ పెట్టాడు, డొనేటెడ్ బై ఫోర్డ్. ఆశ్చర్యపోయాడు ఆ ఫార్మర్. నేను సహాయం చేసింది ఎవరికి? నేను వర్క్ చేసింది ఎవరికి చెప్పండి? ఫోర్డ్ ఆయనకి, ఫోర్డ్ కంపెనీ ఓనర్కి నేను సహాయం చేశానా? అరే నాకు తెలియలేదే. ఒక చిన్న వర్క్, ఒక చిన్న పనిని
ఒక మానవుడు మర్చిపోలేదు. మర్చిపోయాడా? మరి మనం ప్రభు మర్చిపోతాడా? నేను ప్రతి వానికి వాని క్రియలు చొప్పున ఏమిస్తానండి? జీతం ఇస్తాను. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, హీఈస్ అవర్ లార్డ్. ద లాస్ట్ టైటిల్స్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్, ఆల్ఫా ఒమేగా. ఆయనే మన యొక్క పర్సెప్షన్, జ్ఞానము. మొదటివాడు, కడపటివాడు. ఆయనే ప్రజెన్స్, మన యొక్క సన్నిధి. ఆది అంతమైన వాడు ఆయనే మన యొక్క పవర్. యేసును నేను, ఆయన ద్వారా సమస్తము సాధ్యము, పాసిబిలిటీస్. దావీదు వేరు చిగురు, ప్రతి వాగ్దానము నెరవేరుద్ది. ఆయన మార్నింగ్ స్టార్, ప్రకాశమానమైన వేకువ చుక్క. ఆయన మనలో త్వరగా రాబోతున్నాడు. ప్రతి ప్రవచన సారం నెరవేరబోతుంది. ఆయన ప్రభు. ఆయనకి మనం లోబడాలి. ఆయన కింద మనం దాసులుగా పనిచేయాలి. అన్నిటిలో ఆయనకి ప్రాముఖ్యత కలగాలి. ఈజ్ అవర్ ప్రీఎమినెన్స్. దేవుడి లేఖన భాగాలను దీవించును గాక.